హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. నేను స్టాండ్కి వెళ్దామని బయలుదేరుతాను. బయలుదేరే టైంలో ఫోన్ చేశారు, ఒక ఆటో అతను ఫోన్ చేసి, అన్న నేను ఎక్కడో రెడ్డిగూడెంలో ఉన్నా అన్న, కిరాయికి వెళ్తున్నారు రెడ్డిగూడెంలో, నాది ఇంకా దిగుమతి అవ్వలేదు, మందుకట్టలు ఉన్నాయి, మందుకట్టలు వేసుకెళ్ళాలి, రామచంద్రాపురం వేసుకెళ్ళాలంటే, సరే తమ్ముడు ఎన్ని ఉన్నాయి చెప్పంటే, ఎన్నో లేవన్నా ఒక 8 కట్టలు ఉన్నాయి, 8 కట్టలు వేసుకెళ్ళాలంటే, సరే తమ్ముడు వెళ్తానని ఒక 700 ఇమ్మన్నాను ఫైనల్గా. కాదులే అన్న, అది నా ఖాతా కిరాయి అన్న, మళ్ళీ గబక్కన మళ్ళీ ఎవరన్నా పంపిస్తే ఖాతా పోద్ది, సరే ఒక 600 ఇస్తారులే వెళ్ళిరమ్మన్నాడు. ఇది 10 కిలోమీటర్లు వస్తుంది. సరే పొద్దున్నే వచ్చిన కిరాయి ఎందుకు వదిలేయటం లేని, సరే అన్న నేను వెళ్తాలే అని ఇక మందుకట్ల కాడికి వచ్చి ఆ ఓనర్ గారు రాపించుకొచ్చి పెట్టారు. సరే ఇక మందుకట్ల కాడికి వచ్చాను. మొత్తం 8 కట్టలే లోడింగు. 8 కట్టల రామచంద్రాపురం తీసుకెళ్ళి దింపాలి. సరే ఒక 200 బండిలో ఆయిల్ కూడా లేదు, ఒక 200 ఆయిల్ కొట్టించుకున్నా, 400 మిగిలితే పొద్దున్నే ఉదయం వచ్చిన కిరాయిని ఎప్పుడైనా మిస్ చేయకూడదు. అది కానీ ఏదన్నా కొద్దిగా గొప్ప 100 అటు ఇటు కిరాయి పోయిందంటే ఇక మళ్ళీ మనకు ఆ రోజు కిరాయి ఏమి ఉండదు. ఇక అసలు ఇక ఆ రోజు మనకి ఏ కిరాయి సెట్ అవ్వదు, వచ్చినా మన దగ్గరికి సెట్ అవ్వదు అని ఇక బొంకులో తీసుకొచ్చి ఓ 200 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని నిదానంగా బయలుదేరి ఇక రామచంద్రాపురం తీసుకెళ్ళి, ఆ రామచంద్రాపురం పార్టీ వెనకమాల వస్తున్నారు. సరే రామచంద్రాపురం ఎక్కడండి దింపేదంటే, కొంచెం తోటలో దింపాలంటే దారి కూడా బాగానే ఉంది. ముందే అడిగాను, దారి కూడా బాగానే ఉందన్న, తోటలోనే దింపుకుంటారు రోడ్డు పక్కనే, తోట లోపలికి వెళ్ళే పని లేదన్న అంటే, సరే అని బయలుదేరి వచ్చాను. ఇదిగో దగ్గరికి వచ్చాను, ఇక పార్టీ ఎదరు వెళ్తున్నారు. ఈ 8 ముందు కట్టలు ఇక రోడ్డు మీద దింపేసుకుంటా ఉన్నారు. తోట కూడా రోడ్డు పక్కనే, ఇక లోపల దింపాలి. లోపలికైతే బండి వెళ్ళదు, బాగా బురదగా ఉంది, వర్షం కురిసింది కదా, బాగా బురదగా ఉంది. ఒక రేకుల్లో బ్లూ రేకుల కాడ దింపాలి. సరే అన్న ముఠా వస్తున్నారులే దింపిద్దాం అన్నాడు ఆయన ఓనర్ గారు. సరే వీళ్ళు ఒక ఇద్దరు వచ్చారు ముఠా. ఈ తోట వచ్చి 8 ఎకరాలు. ఓనర్ గారిని అడిగితే ఇది 8 ఎకరాల తోట అండి, మొత్తం మామిడి తోట నరికేసేసి పామాయిల్ వేసామండి. ఇప్పుడు ఈ పామాయిల్కే గోతులలో 1 కేజీ మందు పోయాలండి, 3 రకాలు కలిపి కేజీ పోయాలంటండి. అందుకనే తక్కువ వేసుకొచ్చానండి, సరిపోద్ది కరెక్ట్గా ఇదంటే. సరే ముఠా వస్తున్నారంటే ముఠా వచ్చారు. ముఠా వచ్చి ఇక 8 కట్టలు ఒక్కొక్క లోపల తీసుకెళ్ళి దింపుకోవాలి. మరి రోడ్డు మీద అది 8 కట్టలు అయితే దింపేశారు. దింపేసిన తర్వాత నా కిరాయి ఇచ్చేశారు. నా కిరాయి 400 ఇచ్చారు. అక్కడ 200 ఆయిల్ కొట్టించాను. కిరాయి 600 కదా, అక్కడ 200 ఆయిల్ కొట్టించాను. 400 ఇచ్చారు. పొద్దున్నే బోనీ కిరాయి 400 రూపాయలు. పొద్దున్నే బోనీ కిరాయి అని రావటమే, పొద్దున్నే ఫోన్ చేశారు కదా, నేను మిస్ చేయకూడదని రావటమే. ఇక మనకు ఒక 400 మిగిలితే, 200 ఆయిల్ కాలింది, 400 మిగిలితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.